హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక చిన్న బ్లాగ్ తీద్దామని అనుకుంటున్నాను. బర్మింగం వెళ్తున్నా, నేను అండ్ తమ్ముడు ఇద్దరం కలిసి బర్మింగం లో మీట్ అవ్వాలి. నాకు వచ్చేసి 3 hours జర్నీ ఇక్కడ నుంచి, వాడికి వచ్చేసి 7 hours జర్నీ. ఆల్రెడీ వాడు స్టార్ట్ అయిపోయాడు, నేను కూడా ఇంక ఇప్పుడు స్టార్ట్ అయిపోవాలి. బర్మింగం లో వచ్చేసి బాలాజీ టెంపుల్ ఉంటుంది, సో అది చూడడానికి వెళ్తున్నాం. మళ్ళీ మేము ఈవినింగ్ రిటర్న్ అయిపోవాలి. 6 o'clock కి బస్ ఉంది. చాలా సింపుల్ గానే రెడీ అయ్యాను, ఎలాగో వెళ్ళేది టెంపుల్కి కాబట్టి. మళ్ళీ ఏం రెడీ అయినా కూడా బయట వెదర్ చల్లగా ఉంటుంది, పైన జాకెట్ వేసుకోవాల్సింది. మేము వచ్చేసి ఎర్లీ నైట్ స్టార్ట్ అయ్యాము, సో దట్ నెక్స్ట్ డే మార్నింగ్ దర్శనం చేసుకోవచ్చు కదా అన్నట్టుగా ప్లాన్ ఉండే. అలా ఒక చిన్న నాప్ వేసా, లేసేసరికి బర్మింగం వచ్చేసింది. మాకు బస్ మిస్ అవ్వడం వల్ల మేము కొంచెం లేట్గా రీచ్ అయ్యాం. తక్కువ టైం ఉంది కదా, సో అందుకే ఇంకా ఫాస్ట్గా రెడీ అయ్యేసి కాఫీ తాగేసి టెంపుల్కి స్టార్ట్ అయిపోయాం. ఇది వచ్చేసి టెంపుల్ ఎంట్రన్స్, లైక్ రోడ్ సైడ్ నుంచి. మనం టెంపుల్లోకి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ వెంకటేశ్వర స్వామి విగ్రహం వస్తుంది. మనం ఇలా టెంపుల్లో ఎంటర్ అవ్వగానే బ్యాక్గ్రౌండ్లో మొత్తం వెంకటేశ్వర స్వామి చాంటింగ్స్ వస్తుండే. అసలు అది కంప్లీట్లీ అన్ఎక్స్పెక్టెడ్. అది వింటున్న ప్రతిసారి గూస్ బంప్స్ వస్తుండే, ఎందుకంటే అబ్రాడ్లో అంత మ్యూజిక్ పెట్టరు ఎక్కడ టెంపుల్స్లో, కానీ ఇక్కడ పెట్టేసరికి కంప్లీట్లీ షాక్లో ఉండే నేను. చాలామందికి తెలియదు కదా ఇక్కడ టెంపుల్స్ లోపల విగ్రహాలు ఎలా ఉంటాయి అని చెప్పేసి ఒక చిన్న వీడియో తీద్దాము అని చెప్పేసి వీడియో స్టార్ట్ చేశాను. కానీ వాళ్ళు చూసేసి వీడియో తీయకూడదు అని చెప్పారు. సో ఓకే అని చెప్పి సైలెంట్ అయిపోయాను. ఇంకా ఇది టోకెన్స్ లైన్. ఇక్కడ లడ్డు అండ్ అర్చనకి టికెట్స్ ఇస్తున్నారు. లడ్డు వచ్చేసి 2 pounds ఒకటి, అండ్ అర్చనాస్ కూడా 1 అర్చన అంటే ఒక ఫ్యామిలీకి. సో అలా మేము 3 అర్చన టికెట్స్ తీసుకున్నాం, తెలియక 3 persons కోసం అనుకుని. మీరు అలా ఎవరు చేయకండి. అయిపోయింది, దర్శనం చాలా బాగా జరిగింది. అండ్ నేను సాటర్డే అవ్వడం వల్ల చాలా ఎక్కువ రష్ ఉంది. పూజ కూడా చాలా బాగా చేస్తారు, అర్చన కూడా చేస్తున్నారు. సో అర్చన చేపించేస్తున్నాం. లడ్డు తీసేసుకుని టెంపుల్ లోపల వీడియోగ్రఫీ ఎలా లేదు కాబట్టి తీయట్లేదు, జస్ట్ బయట నుంచి ఎంట్రన్స్ మాత్రమే. అలా ఒక చిన్న ఫోటో షూట్ లాగా అందరు ఫొటోస్ దిగుతున్నాం. సో మేము కూడా ఫొటోస్ దిగుతున్నాం. ఇంకా చుట్టూ చూస్తే ఇది మురుగన్ టెంపుల్, అక్కడ షిరిడి సాయి. సో ఇంకా అలా అన్ని చిన్న టెంపుల్స్ అన్ని ఉన్నాయి, కానీ ఎక్కడ కూడా వీడియోగ్రఫీ ఎలా ఉంది. అక్కడ మొత్తం అన్నదానం లైన్ వేసారు, ఇప్పుడు వెళ్ళి లైన్లో నిల్చోవాలి. చూపించుకుని అన్నదానంకి లైన్. అంత పాజిటివ్ జరగాలి అని అనుకుంటున్నాను. లెట్స్ హోప్. ఆ టెంపుల్ బయట దొరికితే ఎత్తుకొని వచ్చేసాను నేను వీడిని. ఆడదే చెప్పాడు నువ్వు దొరికా అని. లేదు, నాకే వీడు దొరికాడు, సందే తీసుకొని వచ్చేసాను. టెంపుల్ ఆర్కిటెక్చర్ కూడా చాలా నీట్గా ఉంది. మన ఇండియాలో అయితే మనకి స్టోన్స్తో చేస్తారు, కానీ ఇక్కడ ఎక్కువ వుడ్ యూజ్ చేస్తారు కదా, అది ఎలా ఉంది అని చెప్పి దాన్ని అబ్జర్వ్ చేస్తున్నాను నేను. ఒక సైడ్ ఎండ అండ్ అన్నదానంకి చాలా పెద్ద లైన్ ఉండింది ఆ రోజు. అసలు ఎంత బ్యాచెస్ వెళ్ళిపోతున్నా కూడా మళ్ళీ ఇంకా ఎక్కువ బ్యాచెస్ వస్తూనే ఉన్నాయి. అండ్ అక్కడ కిడ్స్ కోసం అని చెప్పేసి చిన్న ఐటమ్స్ పెట్టారు, అక్కడ వాళ్ళు ఆడుకుంటున్నారు. ఇది లోపల అన్నదానం హాల్ కంప్లీట్ ఫిల్ అయిపోయింది. బయట కూడా చాలా మంది కూర్చొని తింటున్నారు. ఇంకా పప్పు, స్వీట్, రైస్, శనగలు. మా తమ్ముడు లోపల మొత్తం ఫిల్అప్ అయిపోయింది కాబట్టి వచ్చి ఇక్కడ కూర్చొని తింటున్నారు. వన భోజనం. ఎంతమందికి ఈ విగ్రహం చూసినప్పుడు ఈ సాంగ్ గుర్తొస్తుందో కామెంట్ చేయండి. నాకైతే ఎప్పుడు అలా ఫొటోస్ చూసినా వీడియోస్ చూసినా నాకు మైండ్లో స్ట్రైక్ అయ్యే ఫస్ట్ సాంగ్ ఇది. టెంపుల్లో వెహికల్స్ పూజ కూడా చేస్తారు. సో పూజ వచ్చేసి ఇక్కడ చేస్తున్నారు, ఎగ్జాక్ట్ టెంపుల్కి ఆపోజిట్లో. ఇప్పుడే తినేసి వచ్చేసాం. ఇంకా ఇక్కడితో మా బర్మింగం టెంపుల్ అయిపోయింది. ఇప్పుడు బయటకు వెళ్ళి మాకు ఇంకా 3 hours టైం ఉంది. సో ఈ 3 hoursలో ఏమైనా చూద్దామని అనుకుంటున్నాను. నేను ఒక కెనల్ అనుకుంటున్నాను, చూడాలి అది ఎంతవరకు అవుతుంది అని చెప్పేసి. టైం కుదిరితే వెళ్తాము, లేదంటే సిటీ సెంటర్లో మనం తిరిగేసి మళ్ళీ బ్యాక్ టు హోమ్ అనమాట. ఇక్కడితో ఐమ్ ఎండింగ్ దిస్ వ్లాగ్. అండ్ ఇఫ్ యూ గైస్ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బాయ్.